అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. క్రైస్తవుల్ని కొత్తగా పరిశీలించాలని చెప్పి అనుకున్నాము. అందులో భాగంగా ఒక 3 వీడియోలు ఇప్పటివరకు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ 4వ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతోంది. వరాలు పొందిన రాక్షసులు, నిత్య స్వర్గం వస్తుంది అన్న భ్రమలో ఉన్న క్రైస్తవులు ఏ విధంగా లోక కంటకులుగా తయారవుతారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. రాక్షసులు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత ఈ రాక్షసులు నిత్యత్వం కావాలి, మేము ఎల్లప్పుడూ ఉండాలి, ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంతో మేము నిత్యము భోగాలు అనుభవించడానికి మాకు నిత్యత్వం కావాలి అని చెప్పి కోరుకుంటారు. బ్రహ్మ అది సాధ్యం కాదు, ఎందుకు అంటే అది సృష్టి విరుద్ధం, కాబట్టి ఆ వరం నేను ఇయ్యలేను, మీరు కావాలంటే ఇంకేదైనా వేరే వరం కోరుకోండి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడు రాక్షసులు వారికి ఎవరితో అయితే మరణం సంభవిస్తుంది అన్న భయం ఉంటుందో వాటి ద్వారా వేటి నుంచి కూడా నాకు మరణం రాకూడదు అని చెప్పి కోరుకుంటారు. దేవతల చేత, అస్త్రాల చేత, శస్త్రాల చేత, రాక్షసుల చేత, మానవుల చేత, కిన్నెర కింపురుషుల చేత, అస్త్రాలతోటి కానీ శస్త్రాలతోటి కానీ వీటి ద్వారా మాకు మరణం రాకుండా వరం ఇవ్వు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు ఈ రాక్షసులు. సరే అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా వాళ్లకు ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు దేవతల చేత మరణం రాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, స్ట్రైట్గా దేవతల లోకమైన స్వర్గానికి వెళ్తారు. అక్కడ దేవతల మీద పడి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ నగరాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెడతారు. అంతేనా? వీళ్లకు మానవుల చేత భయం. ఎందుకు అంటే మానవులు యజ్ఞయాగాదులు చేస్తారు. ఎప్పుడైతే యజ్ఞయాగాదులు చేస్తారో ఆ హవిస్సు దేవతలకు వెళ్తుంది. హవిస్సు దేవతలకు వెళ్ళి దేవతలు ఎక్కడ మళ్ళీ బలం పుంజుకుంటారో అన్న భయంతో యజ్ఞయాగాదులు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేసే పని మొదలు పెడతారు. అంతేకాదు, నగరాల్ని ఆక్రమించుకుంటారు. అదే సమయంలో ఆడవాళ్లను ఎత్తుకెళ్తారు. ఆ నగరాలలో ఉన్న వారిని దోచుకుంటారు. ఇది రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిత్యకృత్యంలాగా చేసుకుంటూ వస్తూ ఉంటారు. ప్రతి రాక్షసుడు కూడా అంటారు. ఎందుకు అంటే వాళ్లకు వీళ్ళెవ్వరి చేత కూడా మరణం లేదు, కాబట్టి వాళ్ళని పీడించాలి అని చెప్పి ఈ బ్రాహ్మణుల్ని, సాధువుల్ని, సజ్జనుల్ని వీళ్ళందరినీ కూడా పీడించడం మొదలు పెడతారు ఈ రాక్షసులు. మరి క్రైస్తవుల విషయానికి వస్తే వీళ్ళు అంతే. వీళ్ళు కూడా లోకకంటకులుగా తయారవుతారు. ఎట్లా? బాప్తిజం తీసుకున్న తర్వాత వీళ్ళు తమను తాము మనుషుల నుంచి వేరుపరుచుకుంటారు. మనుషులు అంటే సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, హిందువులు ఎవరైతే ఉంటారో, అన్య దేవీ దేవతల్ని పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళు వేరుపరుచుకుంటారు. వేరుపరుచుకుని అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లను పీడించడం మొదలు పెడతారు. ఇప్పుడు మన దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో, అంటే హిందువుల దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళను దేవీ దేవతలు కాదని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. బ్రాహ్మణుల్ని నిందిస్తారు. యజ్ఞయాగాదులు తప్పు అంటారు. హిందువులు ఆవును పూజిస్తారు, హిందువులు ఆవుని గౌరవంగా చూస్తారు అని చెప్పి తెలిసి, హిందువులు బాధపడతారు అని చెప్పి తెలిసి ఆవు మాంసాన్నే మేము తింటాము అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతేనా? నగరాల మీద పడి దోచుకున్నారు ఈ క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అంట్లాగే వ్యాపించింది క్రైస్తవం అంతా కూడా. ఎక్కడ ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి ఈ క్రైస్తవులే చెప్తూ ఉంటారు కదా. ఆ క్రైస్తవం ఎట్లా వ్యాప్తి చెందింది? ఆ కాలంలో అంటే ఏ దేశమైనా తీసుకోండి ప్రపంచంలో, అమెరికా కావచ్చు, ఇటలీ కావచ్చు, రోమ్ కావచ్చు, ఇంకేదైనా తీసుకోండి, ఏ దేశంలో అయినా సరే క్రైస్తవం ఎట్లా వ్యాప్తి చెందింది? ఇదే అక్కడ ఉన్న జనాల్ని వాళ్ళు పూజించుకునే దేవీ దేవతల్ని నాశనం చేసి, అక్కడి ఆచారాల్ని నాశనం చేసి ఈ క్రైస్తవం ఏదైతే ఉందో అది వివిధ దేశాల్లో వ్యాప్తి చెందింది. అలా వ్యాప్తి చెందిన తర్వాత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళను దోచుకోవడము,
ఆడవాళ్ళని ఎత్తుకెళ్లడము, అదే సమయంలో బ్రాహ్మణుల్ని నిందించడము, మంచి వాళ్ళను సజ్జనుల్ని పీడించడము, కప్పాలు అంటే ట్యాక్సెస్, ఆ ట్యాక్సులు వేసి అందరికీ పీడించడం మొదలుపెట్టారు. ఇందుకు భారతదేశం మినహాయింపు కాదు. భారతదేశం కూడా ఈ క్రైస్తవం బారిన పడి కొన్ని వందల సంవత్సరాల పాటు, వేల సంవత్సరాలు కాదు, వందల సంవత్సరాల పాటు, దాదాపు ఒక 1800 సంవత్సరాల పాటు మనము పరాయి పాలనలో ఉన్నాం. అక్కడ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి మనం పీడింపబడుతూనే ఉన్నాము. ఇప్పటికి కూడా మనము మన అభినవ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని పీడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన దేవి దేవతలు కాదంటారు. మన పండగలు వస్తే వాటిని నిందిస్తారు. హిందువులు ఆవును పూజిస్తారు కాబట్టి వాళ్ళని ఆవును తింటాము అని చెప్పి అంటారు. ఈ విధంగా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోక కంటకులుగా తయారవుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రతి రాక్షసుడు కూడా తాను ఏదైతే అధర్మ కార్యకలాపాలు చేస్తున్నాడో ఆ అధర్మ కార్యకలాపాలని సమర్థించుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు రావణాసురుడిని తీసుకుందాం. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళి అశోకవనంలో పెడతాడు. సీత దగ్గరికి రావణాసురుడు వెళ్ళి ఏం చెప్తాడు అంటే, సీత, నేను నీ భర్త లేని సమయంలో తీసుకొని రావడం తప్పు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, అది మా రాక్షసులకు ధర్మమే. మేము అట్లా ఆడవాళ్ళని ఎత్తుకొని రావచ్చు, ఇది రాక్షస ధర్మము అని చెప్పి తను ఏదైతే తప్పుడు పని చేశాడో ఆ తప్పుడు పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రావణాసురుడు. రావణాసురుడు ఏదైతే లంకా నగరం ఏదైతే ఉందో అతను పాలించిన లంక, ఆ లంకా నగరము రావణాసురుడికి కాదు, యాక్చువల్గా అది కుబేరుడిది. కుబేరుడి లంకా నగరాన్ని రావణాసురుడు ఆక్రమించుకుంటాడు. ఎట్లా అయితే ఈ బ్రిటిషర్స్ మన దేశాన్ని ఆక్రమించుకున్నారో కుతంత్రాలతోటి రావణాసురుడు కుబేరుణ్ణి వెళ్ళగొట్టి ఆ లంకా నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా రావణాసురుడు ఏ విధంగా అయితే తన దుశ్చర్యల్ని సమర్థించుకుంటూ ఉంటాడో అట్లాగే క్రైస్తవులు కూడా వాళ్ళ ఈ లోక కంటక పనులు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బైబిల్ దేవుడే మాకు చెప్పాడు, నగరాల్ని ఆక్రమించుకోమని చెప్పాడు. బైబిల్ దేవుడైన యెహోవానే చెప్పాడు, అక్కడ ఉన్న ఆడవాళ్ళని ఎత్తుకుని రమ్మని చెప్పాడు. బైబిల్ దేవుడే చెప్పాడు, మమ్మల్ని వాళ్ళని దోచుకోమని చెప్పాడని చెప్పేసి బైబిల్ దేవుడు ఏదైతే వాళ్లకు ఆజ్ఞలు ఇచ్చాడో, బైబిల్ దేవుడు ఏవైతే చెప్పి మరీ చేయించాడో వాళ్ళతోటి, అట్లా బైబిల్ దేవుడు చెప్పాడు కాబట్టి అది మా హక్కు, ఇతరులను దోచుకోవడము, వాళ్ళ నగరాల్ని ఆక్రమించుకోవడము మా జన్మ హక్కు అని చెప్పేసి నేటి క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవ బోధకులు వాదిస్తూ వస్తున్నారు. అంతేకాదు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిషర్స్ మాకు ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పేసి చెప్పే అభినవ క్రైస్తవ బోధకులు కూడా ఉన్నారు మన సమాజంలోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే వరబలం చేత గర్వంతో ఒక రాక్షసుడు ఏ విధంగా లోకకంటకుడు తయారయ్యాడో చూసాం. క్రైస్తవులు కూడా ఏ విధంగా లోకకంటకులుగా తయారవుతున్నారనే దాన్ని ఈ వీడియో ద్వారా మనం వివరించుకోవడం జరిగింది. నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. అదే సమయంలో నెక్స్ట్గా అంటే తర్వాతి వీడియో ఏదైతే ఉందో ఆ తర్వాతి వీడియో ఏమొస్తుంది అంటే, బైబిల్ దేవుడైన యెహోవా గొప్పవాడా, మనకు దశావతారాల్లో ఒకరైన పరశురాముడు గొప్పవాడా, ఎవరు గొప్పవాడు అనే దాన్ని నా తదుపరి వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.